టమోటో మొక్కలు మనం కొనకుండానే సీడ్స్ వేయకుండానే వచ్చేస్తాయి. ఎలా అంటే మనం రెగ్యులర్‌గా ఇచ్చే కిచెన్ వేస్టేజెస్‌లో. సో, అందులో ఉన్న సీడ్స్‌తో టమోటో మొక్కలనేవి చాలా మంచిగా గ్రోత్ అవుతాయి. అండ్ చిన్న చిన్న మొక్కలొచ్చేసిన తర్వాత దాన్ని కేర్ తీసేసుకున్నట్లయితే ఇలా పెద్ద మొక్కలైతే వచ్చేస్తా ఉంటాయి. సో, నేను వీటికి ఏ కేర్ తీసుకోలేదు ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా వెజిటబుల్ వేస్టేజెస్ అందించడంలో సో, సీడ్స్ ఉన్నాయేమో సో, దీనివల్ల మొక్క అనేది హెల్తీగా వచ్చేసింది. అండ్ ఫ్లవరింగ్ చూడొచ్చు, ఫ్రూటింగ్ చూడొచ్చు. ఇది ఇంత మంచిగా రావడానికి మట్టి భాగం అనేది వెజిటబుల్ వేస్టేజెస్, పూర్తిగా వెజిటబుల్ వేస్టేజెస్ ఫ్రెండ్స్. సో, మట్టి భాగంలో వెజిటబుల్ వేస్టేజెస్ లైక్ వెజిటబుల్ కంపోస్ట్ అధికంగా ఉండడం మూలంగా ఈ టమోటో మొక్క అనేది ఇంత పెద్ద సైజులో అండ్ మంచి గుత్తుల్లో అయితే టమోటోస్ అనేవి వచ్చేయడం జరిగింది. సో, ఈ స్టేజ్‌లో మొక్క ఇంకా అంటే టమోటో ఇంకా జ్యూసీగా రావడానికి అండ్ తొందరగా పెద్ద సైజులోకి వచ్చేసేయడానికి టమోటో మొక్కకి ఎక్కువగా లీవ్స్ మీద మచ్చలు, తెగుళ్ళు అంటారు. సో, ఇవి రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్టేజ్‌లో. అలాంటప్పుడు ఆవపిండిని డైరెక్ట్‌గా మొక్క యొక్క మట్టి భాగంలో జల్లేసుకున్నట్లయితే మొక్కకి ఎటువంటి హాని లేకుండా పెస్ట్ అటాక్ నుంచి కాపాడి టమోటోస్ అనేవి అధికంగా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ మీరు మిర్చి పంటలో కూడా చేసేసుకోవచ్చు. ఇది నాకు ఫ్రీగా వచ్చిన ప్లాంట్. అంటే నేను బయటకి వెళ్ళలేదు అండ్ దీనికోసము ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు. డైరెక్ట్‌గా నేను వేసేసిన కిచెన్ వేస్టేజెస్ నుంచి వచ్చిన ప్లాంట్. చూసారా ఎంత పెద్ద సైజులోకి వచ్చేసిందో. సో, ఈ విధంగా మనకి ఫ్రీ ప్లాంట్స్ కూడా వచ్చేయడం జరుగుతది. మనము రెగ్యులర్‌గా చేసే మొక్కలకి సంబంధించిన పనిలో. ఓకేనా? సో, ఇలా డైరెక్ట్‌గా ఈ పౌడర్‌ని మట్టి చుట్టూతా చల్లేసేయండి. నెలకి ఒక్కసారి చాలు. టమోటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. మీకు కూడా ఇలా ఫ్రీ ప్లాంట్స్ వచ్చేస్తున్నట్లు